ద్రవ్య వ్యవస్థ రుణం మంచిని ప్రోత్సహించడం మన కనీస బాధ్యత కనుక మిత్రమా, మా ఈ ప్రయత్నం కనుక మీకు నచ్చితే ఈ వీడియోను మీ మిత్రులతో కూడా పంచుకోగలరు. ఈ వీడియోలో మనం 9వ తరగతి సోషల్ స్టడీస్లోని 9వ చాప్టర్ ద్రవ్య వ్యవస్థ రుణం పాఠ్యాంశం నుండి చక్కని ప్రాక్టీస్ బిట్స్కు సమాధానాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం. మీ సమాధానాలను మాకు తెలియజేసే ముందు మీ ప్రోత్సాహాన్ని లైక్ బటన్పై క్లిక్ చేయడం ద్వారా మాకు తెలియపరచండి. మీకు ఒక 5 సెకండ్ల సమయం ఇస్తాం. ఒకసారి లైక్ బటన్పై క్లిక్ చేసి రండి పరీక్షను కొనసాగిద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, బ్యాంకులు డబ్బును జమ చేసుకొని దానిపై వడ్డీని చెల్లిస్తాయి. బి, డిమాండ్ డిపాజిట్లను నగదుగా పరిగణిస్తారు. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైనది. సెకండ్ క్వశ్చన్, ప్రపంచంలో మొట్టమొదటి సహకార సంఘం ఎప్పుడు ఇంగ్లాండ్లోని రాక్డేల్ పట్టణంలో నమోదైంది. ఆప్షన్ 1 24/10/1844. ఆప్షన్ 2 24/8/1484. ఆప్షన్ 3 24/1/1448. ఆప్షన్ 4 18/10/1846. సరైన సమాధానం ఆప్షన్ 1 24/10/1844. థర్డ్ క్వశ్చన్, ప్రతి స్వయం సహాయక బృందంలో ఆప్షన్ 1 5 నుండి 10 మంది సభ్యులు. ఆప్షన్ 2 10 నుండి 15 మంది సభ్యులు. ఆప్షన్ 3 15 నుండి 20 మంది సభ్యులు. ఆప్షన్ 4 50 కంటే ఎక్కువ సభ్యులు. సరైన సమాధానం ఆప్షన్ 3 15 నుండి 20 మంది సభ్యులు. ఫోర్త్ క్వశ్చన్, ఆర్థిక అక్షరాస్యత యొక్క ఆవశ్యకతను గుర్తించండి. ఆప్షన్ 1 బ్యాంకర్తో మాట్లాడి అధిక వడ్డీ రేటుకు రుణం పొందడం. ఆప్షన్ 2 బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం. ఆప్షన్ 3 రుణాలపై వసూలు చేసే వడ్డీకి డిపాజిట్లపై ఇచ్చే వడ్డీకి భేదం తెలియటకు. ఆప్షన్ 4 ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కలిగించి పొదుపు అలవాటు పెంపొందించుటకు. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆర్థిక అవసరాలపై జ్ఞానాన్ని కలిగించి పొదుపు అలవాటును పెంపొందించుటకు. ఫిఫ్త్ క్వశ్చన్, దేశంలో ఉన్న బ్యాంకులు ఈ రోజుల్లో జమ అయిన నగదులో ఎంత మాత్రమే తమ దగ్గర ఉంచుకుంటున్నాయి. ఆప్షన్ 1 10%. ఆప్షన్ 2 15%. ఆప్షన్ 3 20%. ఆప్షన్ 4 25%. సరైన సమాధానం ఆప్షన్ 2 15%. సిక్స్త్ క్వశ్చన్, అనియత రుణ వ్యాపారులు లేదా రుణాలు అనగా ఆప్షన్ 1 ఆర్బీఐ రూపొందించిన నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం. ఆప్షన్ 2 ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా సొంత పద్ధతులు పాటించి ఇచ్చే రుణాలు. ఆప్షన్ 3 వడ్డీ లేకుండా రుణాల మంజూరు చేయడం. ఆప్షన్ 4 సహకార సంస్థలు అందించే రుణాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎటువంటి ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా సొంత పద్ధతులు పాటించి ఇచ్చే రుణాలు. సెవెంత్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 రుణగ్రహీతకు రుణదాతకు మధ్య రుణ ఒప్పందం జరుగును. ఆప్షన్ 2 ప్రతి రుణ ఒప్పందం చెల్లించాల్సిన వడ్డీ రేటును తెలుపుతుంది. ఆప్షన్ 3 రుణం ఇచ్చేవారు తీసుకునేవారి నుండి ఏదైనా పూచీకత్తును కోరతారు. ఆప్షన్ 4 అప్పు తిరిగి ఇవ్వకపోతే పూచీకత్తుపై చూపించిన ఆస్తిని అమ్మివేసి అప్పు రాబట్టుకునే హక్కు రుణదాతకు లేదు. సరైన సమాధానం ఆప్షన్ 4 అప్పు తిరిగి ఇవ్వకపోతే పూచీకత్తుపై చూపించిన ఆస్తిని అమ్మివేసి అప్పు రాబట్టుకునే హక్కు రుణదాతకు లేదు. ఎయిత్ క్వశ్చన్, ఈ కింది వాటిని పరిశీలించండి. ఏ, ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్. బి, ఐసిఏ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2
బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. 9th క్వశ్చన్, ఈ కింది వానిలో తప్పుగా జతపరిచింది ఏది? ఏ డబ్బు యొక్క ఆధునిక రూపాలు, కరెన్సీ నోట్లు, బ్యాంకు జమలు, నాణ్యాలు. బి గ్రామీణ ప్రాంతాల్లో అప్పు చేయడానికి ప్రధాన కారణం వ్యవసాయం, పంటల మీద పెట్టుబడి కోసం. సి వడ్డీ వ్యాపారులు బ్యాంక్ కంటే తక్కువ రేటుకు రుణాలు ఇస్తారు. ఆప్షన్ 1 ఏ మాత్రమే తప్పు. ఆప్షన్ 2 బి మరియు సి రెండూ తప్పులు. ఆప్షన్ 3 సి మాత్రమే తప్పు. ఆప్షన్ 4 ఏ మరియు సి రెండూ తప్పులే. సరైన సమాధానం ఆప్షన్ 3 సి మాత్రమే తప్పు. 10th క్వశ్చన్, కింది వాటిని పరిశీలించండి. ఏ బ్యాంకుల ద్వారా సహకార సంస్థల ద్వారా పొందే రుణాలు అనియత వనరుల రుణాలు. బి వడ్డీ వ్యాపారస్తులు, వర్తకులు, యజమానులు, బంధువులు, స్నేహితులు మొదలగు వారిచ్చే రుణాలు అనియత వనరుల రుణాలు. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. 11th క్వశ్చన్, డిమాండ్ చేసినప్పుడు బ్యాంక్ ఖాతాల నుండి డబ్బు వాపసు తీసుకునే సౌలభ్యం గల డిపాజిట్స్ని ఏమంటారు? ఆప్షన్ 1 డిమాండ్ డిపాజిట్లు. ఆప్షన్ 2 ఫిక్స్డ్ డిపాజిట్లు. ఆప్షన్ 3 బ్యాంకు డిపాజిట్లు. ఆప్షన్ 4 రుణ సంబంధ డిపాజిట్లు. సరైన సమాధానం ఆప్షన్ 1 డిమాండ్ డిపాజిట్లు. 12th క్వశ్చన్, ఎప్పటి నుండి ప్రతి సంవత్సరం జూలై మొదటి శనివారం నాడు అంతర్జాతీయ సహకార దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు? ఆప్షన్ 1 1844. ఆప్షన్ 2 1895. ఆప్షన్ 3 1923. ఆప్షన్ 4 1980. 13th క్వశ్చన్, గ్రామీణ ప్రాంత ప్రజలకు అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవారిని అనుసరించి ఈ కింది వానిలో సరైన వాక్యాన్ని గుర్తించండి. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేవారి వరుస క్రమం. ఆప్షన్ 1 వాణిజ్య బ్యాంకులు, వడ్డీ వ్యాపారులు, సహకార సంస్థలు, వర్తకులు. ఆప్షన్ 2 వడ్డీ వ్యాపారులు, వాణిజ్య బ్యాంకులు, వర్తకులు, సహకార సంస్థలు. ఆప్షన్ 3 వర్తకులు, సహకార సంస్థలు, వడ్డీ వ్యాపారులు, వాణిజ్య బ్యాంకులు. ఆప్షన్ 4 వాణిజ్య బ్యాంకులు, సహకార సంస్థలు, వర్తకులు, వడ్డీ వ్యాపారులు. సరైన సమాధానం ఆప్షన్ 4 వాణిజ్య బ్యాంకులు, సహకార సంస్థలు, వర్తకులు, వడ్డీ వ్యాపారులు. 14th క్వశ్చన్, ఏ సంవత్సరం ఆగస్టు 18న లండన్లో అంతర్జాతీయ సహకార సమితి ఆవిర్భించింది? ఆప్షన్ 1 1895. ఆప్షన్ 2 1589. ఆప్షన్ 3 1958. ఆప్షన్ 4 1859. సరైన సమాధానం ఆప్షన్ 1 1895. 15th క్వశ్చన్, ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ ప్రభుత్వం అందరికీ యుఐడి సంఖ్యను పాన్ కార్డు ద్వారా అందజేస్తుంది. బి యుఐడి సంఖ్య ద్వారా ఇచ్చే కార్డు ఉన్నవారు సులభంగా బ్యాంక్ ఖాతా తెరవవచ్చు. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైనది. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైంది. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైనది. 16th క్వశ్చన్, కింది వాక్యాలను పరిశీలించండి. ఏ గ్రామీణులు పొందే ప్రతి 100 రూపాయల రుణంలో 25 రూపాయలు వాణిజ్య బ్యాంకుల నుండి వస్తాయి. బి అనియత రుణ వనరుల్లో వడ్డీ వ్యాపారులు ప్రముఖ భాగం. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. ఆప్షన్ 2 ఏ సరైంది, బి సరికాదు. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరైనది.
ఆప్షన్ 4 ఏ సరికాదు, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. 17th క్వశ్చన్. ఆర్థిక అక్షరాస్యతకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుబాటులో ఉంచే సమాచారానికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కరెన్సీ నోట్ల అసలు, నకిలీల ఉనికి. ఆప్షన్ 2 బ్యాంకుల్లో లభించే రుణాల వివరాలు. ఆప్షన్ 3 వడ్డీ వ్యాపారులు అందించే రుణాల వివరాలు. ఆప్షన్ 4 బ్యాంకుల్లో డబ్బు పొదుపుపై హెచ్చరికలు. సరైన సమాధానం ఆప్షన్ 3 వడ్డీ వ్యాపారులు అందించే రుణాల వివరాలు. నెక్స్ట్ క్వశ్చన్. బిజినెస్ కరస్పాండెంట్ల వద్ద ఉన్న మైక్రో ఏటీఎంల ద్వారా ఏఈపిఎస్ ఉపయోగించి ఏ సేవలను పొందవచ్చు? ఏ నగదు తీసుకొనుట, బి నగదు డిపాజిట్, సి నిల్వ తీసుకొనుట, డి నగదు బదిలీ. ఆప్షన్ 1 ఏ మాత్రమే. ఆప్షన్ 2 బి మరియు సి. ఆప్షన్ 3 సి మాత్రమే. ఆప్షన్ 4 ఏ, బి మరియు సిడి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సిడి. 19th క్వశ్చన్. బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహించుకునేందుకు కనీస బ్యాలెన్స్ ఉంచవలసి వచ్చేది. ఇప్పుడు దీన్ని తొలగించి మన ఇష్టానుసారం బ్యాలెన్స్ ఉంచుకునేందుకు అనుమతిస్తున్నారు. ఈ ఖాతాలను ఏమంటారు? ఆప్షన్ 1 నో బ్యాలెన్స్ ఖాతాలు. ఆప్షన్ 2 సెల్ఫ్ బ్యాలెన్స్ అకౌంట్స్. ఆప్షన్ 3 నో ఫ్రిల్స్ అకౌంట్స్. ఆప్షన్ 4 పబ్లిక్ అకౌంట్స్. సరైన సమాధానం ఆప్షన్ 3 నో ఫ్రిల్స్ అకౌంట్స్. 20th క్వశ్చన్. వివిధ వనరుల ద్వారా గ్రామీణ కుటుంబాలకు అందుతున్న రుణాలు 2003 నివేదిక ప్రకారం సరిగ్గా జతపరిచిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 వడ్డీ వ్యాపారులు 30%. ఆప్షన్ 2 సహకార సంస్థలు 32%. ఆప్షన్ 3 వాణిజ్య బ్యాంకులు 25%. ఆప్షన్ 4 వర్తకులు 3%. సరైన సమాధానం ఆప్షన్ 2 సహకార సంస్థలు 32%. 21st క్వశ్చన్. అంతర్జాతీయ సహకార కమిటీ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని ఏ సంవత్సరంలో లండన్ నుండి జెనీవాకు మార్చారు? ఆప్షన్ 1 1889. ఆప్షన్ 2 1908. ఆప్షన్ 3 1809. ఆప్షన్ 4 1980. సరైన సమాధానం ఆప్షన్ 4 1980. 22nd క్వశ్చన్. ఈ కింది వాక్యాలను పరిశీలించండి. ఏ ఆర్థిక అక్షరాస్యత వినియోగదారులకు రక్షణ కల్పించదు. బి ఆర్థిక మార్కెట్ల పోకడలు అర్థం కాని సామాన్యులకు సొంత నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం అందిస్తుంది. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది. ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైంది. ఆప్షన్ 3 ఏ సరికాదు, బి సరికాదు. ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరికాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఏ సరికాదు, బి సరైంది. 23rd క్వశ్చన్. కింది వాటిని పరిశీలించండి. ఏ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక సదుపాయాలు మెరుగుపరచడానికి రిజర్వ్ బ్యాంకు చర్యలు తీసుకుంటోంది. బి బ్యాంకులు గ్రామీణ ప్రాంతాల్లో వారి శాఖల ద్వారా కానీ ప్రతినిధుల ద్వారా కానీ తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరైంది కాదు. ఆప్షన్ 2 బి సరైంది, ఏ సరైంది కాదు. ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. ఆప్షన్ 4 ఏ మరియు బి రెండూ సరైనవి కాదు. సరైన సమాధానం ఆప్షన్ 3 ఏ మరియు బి రెండూ సరైనవి. 24th క్వశ్చన్. స్వయం సహాయక బృందాల గురించి సరిగ్గా లేని వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఒకే ప్రాంతానికి చెందిన వారు సభ్యులుగా ఉంటారు. ఆప్షన్ 2 ప్రతి ఒక్కరూ 25 రూపాయల నుండి 100 రూపాయలు అంతకన్నా ఎక్కువ సామర్థ్యాలను బట్టి పొదుపు చేస్తారు. ఆప్షన్ 3 బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి దగ్గర అధికమైన వడ్డీ వసూలు చేస్తారు. ఆప్షన్ 4 1 లేదా 2 సంవత్సరాలు సభ్యులందరూ క్రమం తప్పకుండా పొదుపు చేస్తేనే వారికి రుణం అర్హత వస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 బృంద సభ్యులు అప్పు తీసుకున్న వారి దగ్గర అధికమైన వడ్డీ వసూలు చేస్తారు.
25th క్వశ్చన్. సాధారణంగా పేదల కుటుంబాలు ఏ బ్యాంకులు అందించే నియత రుణాలపై ఆధారపడుతుంటాయి, బి సహకార సంస్థల నుంచి అందే రుణాలపై ఆధారపడుతుంటాయి, సి వడ్డీ వ్యాపారస్తులు వర్తకులు యజమానులు ఇచ్చే అనియత రుణాలపై ఆధారపడుతుంటాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 3 సి సరైంది, ఏబి సరికానివి.